యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయ్య వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 6. దేవుని నీతి ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని పోలిక మానవుడు, నరుని పోలిక దేవుడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని నీతి ఏమిటి అంటే, మట్టి తీసుకున్నాడు, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇది దేవుని నీతి. మానవుని నీతి ఏంటంటే, ఒక రాయి తీసుకొని ఆ రాతిని చెక్కి లేదా ఒక చిత్రపటాన్ని గీసి, ఇది మానవునికి ఇచ్చిన నైపుణ్యం. చిత్రపటాన్ని గీసినా లేదా ఒక రాయిని చెక్కినా, ఇది మనుషుల పద్ధతి. ఇది మనుషునికి ఇచ్చిన జ్ఞానం చొప్పున చేసినటువంటిది. కానీ బొమ్మను గీయగలడేమో కానీ, ఒక రాయిని చెక్కగలడేమో కానీ, బొమ్మని గీయగలిగిన, ఒక రాయిని చెక్కగలిగిన నైపుణ్యం ఉన్న ఆ నోటిలో నుంచి మాట అనేది మనుషునికి చేతగాని పని. దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవుడు ఏమంటున్నాడంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును అని మాట్లాడుతున్నాడు జీవుడు. ఎవరు ఆ జీవుడు అంటే, ఆదాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటైన సహాయము వాని కొరకు చేశాడు. ఇప్పుడు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును అని ఆ స్త్రీని
మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును భూజంతువులకును పేరులు పెట్టెను. అంటే ఆదాము జీవుడు, ఆదాము మొదటి మానవుడు, మంటి నుండి తీయబడిన మనుష్యుడు. ఈ మంటి దేహంలో మహిమ ఐశ్వర్యాన్ని ఉంచాడు. మానవుడు జీవుడు. పేర్లు పెట్టిన ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము అని మాట్లాడుతున్న ఆదాము. మనుషుడికి మాట్లాడే పద్ధతి అంటూ ఒక దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుడు మాట్లాడుతున్నాడు. చెక్కిన రాయి మాట్లాడలేదు. బొమ్మ గీసిన ఆ బొమ్మ మాట్లాడలేదు. అమ్మ మాట్లాడుతుంది. 4వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను. మాట్లాడుతున్న అవ్వ. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం లేదా 46. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. ఆదాము మాట్లాడుతున్నాడు. ఆదాము భార్య మాట్లాడుతుంది. లేదా మరియా మాట్లాడుతుంది. అనగా యేసు ప్రభు వారి తల్లి మాట్లాడుతుంది. ఇక దేవుని నీతిలో మాటలు ఉన్నాయి. మనిషిని నీతిలో పోట్లాట, కొట్లాట, తగువులు, కలహములు, మత్సరములు, విమతములు, దురాలోచన, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. పోట్లాటే, కొట్లాటే, తగువులు, కలహాలు మనిషిని యొక్క నీతిలో ఇవి ఉన్నాయి. కానీ మనిషిని నీతి స్వనీతి, దేవుని నీతి సమాధానం, దేవుని రాజ్యం భోజనమును పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. నోవాహు ఈ తరము వారిలో నా ఎదుట నీతి మంత్రుడు అయి ఉండుట చూచి తిని. నోవాహు వంశావళి ఇదే. తన తరములో నోవాహు నీతిపరుడును నిందారహితుడనై ఉండెను. దేవునితో కూడా నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 1-5వ వచనములో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులనున్న జకర్యాను యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి.
నోవాహు నీతిమంతుడు. యాజకుడైన జకరియా భార్య ఎలిజబెతు నీతిమంతులై ఉన్నారు. ప్రభు దృష్టికి లేదా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఉన్నావు పప్పు అడుగు నీడలో, నీ అంతం ఘోర నరకము, ఇది నిత్య మరణము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతం ఘోర నరకము, అది నిత్య నరకము. అలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. యువక అది ఎంత స్వల్పము. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలో, నిత్య మరణం. పాపపు పడగ నీడ నిత్య మరణం. కొట్లాట, పోట్లాట, కలహములు, క్రోధములు, మత్సరములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఆదాము అవిధేయుడయ్యాడు, అవ్వ అవిధేయురాలైంది. కానీ నోవాహు విధేయుడు. అంతేకాదు జకరియా ఎలిజబెతు విధేయులు. కనుకనే మరియా విధేయురాలు. దేవుని నీతి కొరకు ఎదురు చూచిన యాజకుడు ఆయన కుమారుని ఇస్తాను అన్నాడు. ఎదురు చూచిన జకర్యాకు ఏం కలిగిందంట? కుమారుడు కలిగాడు. ఎదురు చూచిన ఎలిజబెతుకు, ఎదురు చూసిన మరియకు, ఎదురు చూచిన నోవాహు ఎదురు చూచాడు. కనుకనే ఎత్తైన స్థలములో ఓడ అరారాతు పర్వతముల మీద ఆగిపోయింది. అంటే 40 దినములు పగళ్ళు రాత్రులు ప్రచండ వర్షం, నీళ్లతో నింపబడింది. ఓడ తేలింది. ఎత్తైన స్థలములో ఓడ అరారాతు పర్వతము మీద నిలిచిపోయింది. కారణం దేవుని నీతి సదాకాలం నిలుచునుగాక. జకరియా ఎలిజబెతుకు ఒక కుమారుడు ఎదురు చూస్తే పుట్టాడు. బెదిరి పారిపోయిన వారికి వాళ్ళు ఏమంటారంటే పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహార్థికులు మండుగుండములో పాలు పొందుదురు. ఇక్కడ 8 మంది ఉన్నారు. అక్కడ నోవాహు ఓడలో 8 మంది ఉన్నారు. ఎవరెవరు 8 మంది? నోవాహు భార్య, షేమ్ భార్య, హామ్ భార్య, యాపేతు భార్య. 8 మంది రక్షించబడ్డారు. ఇక్కడ చూస్తే 8 మంది ఎవరెవరు? బెదిరి పారిపోయిన పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహార్థికులు మండుగుండంలో పాలు పొందుదురు. నిత్య నరకం మండుగుండం, నిత్య జీవం దేవుని నీతి. ఆయన దేవుని నీతి, ఆయన స్వరూపం, మన స్వరూపం, మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుని నీతి ఎలాంటిదో తెలుసా? అది నోవాహు వంశావళి, అది యాజక వంశావళి. జకర్యా ఈ ఉదయకాలం పేతురు అంటున్నాడు, రాజులైన యాజక వంశం ఆశ్చర్యకరమైన తన వెలుగులోని గుణాతిశయములను
ప్రచురము చేసేటటువంటి వారు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమి సంపాదించుకోవాలో తెలుసా? సామెతల గ్రంథంలో సొలొమోను, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకో. కనుక ఏం సంపాదించుకోవాలంట? నీతి. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. నోవాహు తృప్తి, మరి జకరియా ఎలిజబెతులకు తృప్తి, మరియకు తృప్తి. ఈ ప్రశస్తమైన సమయంలో తృప్తి. అందుకనే పౌలు గారు సంతృప్తి అని మాట్లాడుతున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. చుట్టెత్తని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి పర్వజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుట్టెత్తని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని పర్వజాలను. నోటికి తేనె వలె అపూపముగా ఉన్నది, అదే మన్నా. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువుమో, అది నాకు దొరుకుగా నేను పూజించి తిని. నోటికి తేనె వంటి దేవుని వాక్యం, దేవుని నీతి వాక్యం, అది నీతి సంబంధం, అది పవిత్రమైన సంబంధం, అది పరిమళించేటటువంటి ఆత్మానుబంధం. ఆ సంబంధం ఎంత శ్రేష్టమైనది. ఈ ఉదయకాలం దేవునితో నీతి, దేవుని నీతి గొప్పది. మనుషుల నీతి, స్వనీతి మురికి గుడ్డ పేలికలు. ఈ ఉదయకాలం దేవుని నీతితో గొప్ప కార్యాలు. దేవుడు నీతిని స్థాపించాడు. అలాగైతే నీతిని స్థాపించాడు నోవాహు, నీతిని స్థాపించాడు యేసు ప్రభువారు, నీతిని స్థాపించాడు జకరియా, నీతిని స్థాపించాడు యోహాను, నీతిని స్థాపించాడు యోసేపు, నీతిని స్థాపించాడు ఇస్సాకు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. యోహానుతో అంటున్నాడు, నీతి యావత్తు ఇలా కానిమో అన్నాడు. అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగానే నివారింపజూస్తుంటే, అప్పుడు వెంటనే యేసుప్రభువా, నీతి యావత్తు ఇలా కానిమ్ము. నీవు పెద్దవాడు, నేను చిన్నవాడిని. సీరియల్, నీవు 6 నెలలు పెద్దవాడు, నేను 6 నెలలు చిన్నవాడిని. కనుక మొదట దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి, లేని ఎడల గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది.
దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. దేవుని రాజ్యంలో నీతి నివసించే లోకంలో నీవు ముందువా అని పాట పాడతారు. నీతి నివసించే లోకం ఒకటి ఉంది, అదే పరలోకం. నీతి నివసించే ఒక లోకం ఉంది, అది పరలోకం, నా దేశం. కనుక అది పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగా నేను యాత్రికుడను. ఇది మాయలోకం, ఇది మరణలోకం. కానీ పైలోకం, పరలోకం వెళ్ళాలి అంటే మాట విని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నీతిమంతుడు. విశ్వాసం లేనివాడు మూర్ఖతరం. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీరెవరో పొమ్మో, మీ నామోన ప్రవచింపలేదా, మీ నామోన అద్భుతములు చేయలేదా, అన్ని చేయలేదు, అక్రమం చేయవారలారా నా ఎదురు నుండి పొండి. నూజివేడ్లో అక్రమం చేయవారలారా జాగ్రత్తని ఒక వాక్యంతో వాళ్ళని వాక్యంతోనే బోధించాను. జాగ్రత్త, అక్రమం చేయవారలారా. నూజివీడులో నాగులపలపాడు నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి నూజివీడులో అక్రమం చేయవారలారా. ఆడవాళ్ళకి ఓటులు లేవా? జాగ్రత్త, వాళ్ళకు కూడా ఇచ్చి పంపండి. లేదా కిషోర్ లైవ్ది పంపించేద్దాం బయటికి. అయ్యా వందనాలయ్యా, అటు చేయొద్దయ్యా. 100 మంది 150 మందికి డబ్బులు ఇప్పించిన ఘనత దేవుడు నాలో నుండి పుట్టించాడు. అక్రము చేయవారలారా, 2000 ఇస్తే 1500 జేబులో పెట్టుకొని ఒక 500 ఇస్తారా మీరు? జాగ్రత్త. అయ్యా వందనాలయ్యా, ఆ పని చేయబాకండి అయ్యా. ఎక్కడయ్యా లైవ్ది, కిషోర్ లైవ్ది అన్నాను. వీళ్ళు లైవ్ తీస్తున్నారు. అయ్యా వద్దు, డిలీట్ చేయి. మొత్తానికి అక్కడున్న ఆడవాళ్ళ మొత్తానికి కూడా 150 మంది మొత్తానికి డబ్బులు ఇప్పించి పంపించారు. ఇది దేవుని నీతి. మనుషుల నీతి ఏంటంటే సంపాదించుకోవటానికి, డబ్బులు సంపాదించుకోవటానికి. ప్రేమగల ప్రియ తండ్రి, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వినుచునే రక్షించబడేవారు ఉన్నారు. ఈ వాక్యం వింటూనే పురుగులు పడి చచ్చిన వారు, హేరోదు లేదా 10 దినములు మాట్లాడక మౌనంగా ఉంటే 10 దినాలు మంచాన పడ్డాడు. నాబాలు అనేవాడు మాట్లాడుకుంటే చచ్చాడు. మాట్లాడుతుండగానే పురుగులు పడి చచ్చాడు. అలాంటి చావు రాకముందే దేవుని నీతి మాట నమ్మి దేవుని రాజ్యంలోకి రావాలంటే అది దేవుని నీతి, విశ్వాసము, ఒప్పుకోలు దయచేయుదురని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.